వింటర్ సీజన్, వింటర్ సీజన్ అనేసి అంటాం. ఈ వింటర్ సీజన్ అనగానే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి సార్? ఇక్కడ స్మాల్ మ్యాప్ పాయింటింగ్ ఇస్తాం మీకు. తప్పదు, ఈ బొమ్మ మీకు ఐడియా ఉంటే తప్ప మనం మళ్ళీ ఏం అర్థం చేసుకోలేం. దట్స్ ఇట్. ఇలా రండి. ఇలా, ఇది ఇండియా సార్. ఓకేనా? ఇది ఇండియా, ఇది అర్త్. గాలులు ఎటు నుంచి ఎటు తిరుగుతాయి అనుకున్నాం? వెస్ట్ టు ఈస్ట్ కు రొటేషన్ అవుతాయి అనేసి అనుకున్నాం. అయితే వింటర్ సీజన్ అనగానే సూర్యుని యొక్క ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది సార్? దక్షిణ ఏ రేఖ ఉంది ఇక్కడ? మకర రేఖ కనిపిస్తుంది. ట్రాఫిక్ ఆఫ్ క్యాప్రికార్న్, క్యాప్రికార్న్ అనేసి అంటాం. ఈ క్యాప్రికార్న్ పరివాహక ప్రాంతంలో సూర్యుడు దక్షిణానికి వస్తాడు. డిసెంబర్ 22 చెప్పే కదా, 22. ఆయన దక్షిణాన్ని ఉంటే మనం ఉత్తరాన్ని ఉన్నాం. వాలు పెరిగిద్దా తగ్గిద్దా? బాగా పెరిగిద్ది. ఆ వాల్ యొక్క ప్రభావం పెరిగేసరికి ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇక్కడ కూలింగ్ పెరిగిద్ది సార్, చల్లగా పెరిగిద్ది. ఎక్కడైనా, ఎక్కడ కొన్నా అంటే ఇక్కడ కూడా. ఇప్పుడు ఇది మెడిటేరియన్ సీ అనేసి అంటాం. ఇక్కడ కూడా మనకి ఇది వింటరే, ఇక్కడ కూడా వింటరే సార్. వింటర్ వింటర్ రెండు ప్రాంతాలలో వింటరే ఉంటుంది. అయితే ఈ మెడిటేరియన్ సీ, మెడిటేరియన్ అనేటువంటి సీ యొక్క ఎఫెక్ట్ ఏంటి అనేసి అంటే, దానికి ఉన్న ప్రత్యేకత ఏందనేసి అంటే, ఇది వింటర్ సీజన్ లో, వింటర్ లో రైన్ ఫాల్ అవుతుంది. వింటర్ లో రైన్ ఫాల్ అవుతుంది. ఇది దీనికి ఉన్న స్పెషల్. ఏ మండలానికి లేదు అలాంటి ప్రత్యేకత, దీనికి ఉంది. ఇప్పుడు దీని యొక్క ఎఫెక్ట్ వల్ల ఏమవుతుంది? ఈ ప్రాంతంలో అసలే చల్లగా ఉంది శీతాకాలం, మళ్ళీ వర్షం పడుతుంది. చలి పెరిగిద్దా తగ్గిద్దా అంటే విపరీతంగా పెరిగిద్ది సార్, బాగా పెరిగిద్ది. అలా ఇక్కడ వర్షపాతం యొక్క ప్రభావం వల్ల చలి బాగా పెరిగితే గాలులు ఎటు నుంచి వస్తున్నాయి? వెస్ట్ నుంచే వస్తున్నాయి. కాబట్టి ఈ వెస్టర్న్ జెట్ స్ట్రీమ్స్, పశ్చిమ జెట్టు ప్రవాహాలు, పశ్చిమ కల్లోలాలు అనేసి అంటాం. వెస్టర్న్ డిస్టర్బెన్స్ అనే పేరుతో కూడా పిలుస్తాం. ఈ వెస్టర్న్ డిస్టర్బెన్స్ అని పిలువబడేటువంటి ఈ గాలులు అనేటువంటి ఇలా బయలుదేరి ఇటుపక్క వస్తున్నాయి, ఈస్ట్ వైపుగా వస్తున్నాయి సార్. చల్లగా ఉండే కటికమైనటువంటి గాలులు ఇవి కాస్త భారతదేశం మీదకి ఇలా తూర్పు వైపుకి వచ్చేస్తాయి. అప్పుడు ఈ తూర్పు పరివాహక ప్రాంతంలో మనకి దక్షిణ భాగంలో మనం ఉన్నాం కాబట్టి ఇటుపక్క తీసుకుంటే ఇక ఇక్కడ పశ్చిమ కనుమలు చాలా ఎత్తుగా కనిపిస్తాయి సార్. ఈ పశ్చిమ కనుమల యొక్క ఎఫెక్ట్ వస్తే ఇగో ఇక్కడ నుంచి మళ్ళీ మనం సౌత్ ఇండియాని తీసుకుందాం. ఓన్లీ మనం సౌత్ ఇండియాలోనే ఉన్నది, సౌత్ ఇండియాలోనే ఉన్నాం కాబట్టి మనకు సౌత్ ఇండియా ఎఫెక్ట్ ఒకటి చాలు. ఈడి పక్క రండి. ఇక ఇప్పుడు చెప్పండి ఒకసారి, సౌత్ ఇండియాలో అత్యంత ఎత్తైనటువంటి ప్రాంతం ఏంటి? లేదా రూఫ్ ఆఫ్ సౌత్ ఇండియా అని దేనికి పేరు? ఎనీబడి ఐడియా? మీకు ఆల్రెడీ నేర్పించేది. రూఫ్ ఆఫ్ సౌత్ ఇండియా, రూఫ్ ఆఫ్ సౌత్ ఇండియా అని దేనికి పేరు? రూఫ్ ఆఫ్ సౌత్ ఇండియా. ఇలా పశ్చిమ కనుమలు కనిపిస్తాయి. కర్ణాటక, వెరీ నైస్, సూపర్. కర్ణాటక కాదు, కర్ణాటక ప్లాట్యూ అని పెట్టండి దయచేసి. ఓకేనా? కర్ణాటక పీఠభూమి అనేసి అంటాం. ఇక ఈ నుంచి మనం ఇలా తీసుకుందాం సార్. ఓకే, ఇలా తీసుకుంటే ఇక్కడ మనకి ఏమైంది? ఇట్లా ఆంధ్రప్రదేశ్ ఉందనేసి అనుకోండి. ఇట్లా ఇట్లా ఇది ఏపీ. ఇప్పుడు ఇదంతా కూడా ఏంటి మనకి? ఈ నుంచి మనం ఇలా తీసుకుంటే ఇది తెలంగాణ అనుకోండి సార్. ఇట్లా ఇది తెలంగాణ అనేసి అనుకుంటే తెలంగాణకి సరిహద్దుగా ఇలా వచ్చేసి ఇక్కడ గోవా ఉంటే ఇది కర్ణాటక, ఇట్లా మనకి ఓకేనా తమిళనాడు అనేటువంటి ఇలా కనిపిస్తాయి. ఈ పరివాహక ప్రాంతం నుంచి తీసుకుంటే ఈ గాలులు అనేటువంటి కర్ణాటక పీఠభూమి మీదకి వస్తాయి సార్. ఇక్కడ నుంచి ఇలా వస్తున్న గాలులు కాస్త కర్ణాటక పీఠభూమి మీదకి వస్తాయి. ఇది చాలా హైట్ లో ఉండే సరికల్లా ఈ ఎత్తైనటువంటి ప్రాంతం మీద నుంచి గాలులు అనేటువంటి డైరెక్ట్ గా ఎక్కడికి వచ్చేస్తున్నాయి? ఇటు వచ్చేసినాయి రాయలసీమ మీదకి వస్తాయి. రాయలసీమ, రాయలసీమ అనేటువంటి ప్రాంతం మీదకి వస్తాయి. కాబట్టి శీతాకాలం యొక్క ఎఫెక్ట్ అత్యంత ఎక్కువగా ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ లో జిల్లాలు ప్రాంతము ఏంటి అనేసి అంటే రాయలసీమ సార్. అది అనంతపురం జిల్లా, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, దీని తర్వాత వచ్చేసి చిత్తూరు జిల్లా. ఈ జిల్లాలలో ఈ కర్ణాటక పీఠభూమి ఎత్తుగా ఉండడం, దాని మీద నుంచి గాలులు రావడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా చల్లగా మారిపోతుంది. మీకు ఇక్కడ రెండు డౌట్లు రావాలి. ఆ డౌట్స్ ఏంటి అనేసి అంటే, సార్ మీరు భలే చెప్పారు సార్, అసలు అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా అంటే ఏమనుకున్నారు సార్? అసలు వేడికి అదిరిపోయేటువంటిది, మొత్తం ఎడారినట్టు ఉంటుంది సార్ భయంకరంగా అనేసి అంటే, మీకు ఇంకో విషయం తెలియాల్సిన విషయం ఏంటంటే, మనం ఇక్కడ మాట్లాడుతున్నటువంటి లెక్కల ప్రకారం మేము ఎప్పుడు చూడలేదు సార్ వీటిని. మేము చూసింది అరకు వ్యాలీ ఒకటి చల్లగా ఉంటుందని, హార్సిల్ హిల్స్ చల్లగా ఉంటుందని, ఓకేనా? ఇక్కడ చిత్తూరు రాసిన మనం అందుకే చల్లగా ఉంటుందనేసి,
లంబసింగి చల్లగా ఉంటుందని. ఇవే కదా సార్ మేము విన్నది, నువ్వు ఎందుకు సార్ ఎట్లా చెప్తున్నావు అనేసి అనొచ్చు. నేను ఇక్కడ ఏరియాస్ మాట్లాడలే, ఒక ప్రాంతాన్ని మాట్లాడలే, ఒక మొత్తం కూడా అంటే కొండ ప్రాంతం లాంటిది కాకోకుండా జిల్లా పరిధిలోనికి లేదా ఒక పెద్ద ప్రాంతాన్ని తీసుకుంటే దాని ఎఫెక్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. శీతాకాలంలో ఎఫెక్ట్ ఇలా ఉంటుంది, శీతాకాలంలో మాత్రమే దీని ఎఫెక్ట్ ఇలా కనిపిస్తుంది. బట్ శీతాకాలం కాకోకుండా వేసవ కాలానికి వస్తే ఎత్తుగా ఉన్న కొండ ప్రాంతానికి వెళితే కొండ ప్రాంతాలలో చల్లగా ఉంటుంది, అది వేరుగా ఉంటుంది అనమాట. అందుకోసమనే శీతాకాలం ఎఫెక్ట్ అయితే ఇక్కడున్న కర్ణాటక పీఠభూమి ఎత్తులో ఉంది, దానికి ఆనుకొని రాయలసీమ ఉంది. ఎస్ఆర్ నిజమా కదా? కర్ణాటక పీఠభూమి ఎత్తుగా ఉంది, దానికి ఆనుకొని రాయలసీమ ఉంది. ఆ రాయలసీమ మీదికి పశ్చిమ కనుమల్లో నుంచి వచ్చిన గాలులు కాస్త ప్రభావం అనేటువంటి రాయలసీమ మీదకి వెళ్ళేసి ఆ ప్రాంతంలో చల్లదనం పెరిగి చలి అనేటువంటి ఎఫెక్ట్ ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. ఇది శీతాకాలంలో ఉండేటువంటి ఎఫెక్ట్ కు మాత్రమే. బట్ మరి సమ్మర్ సీజన్ లో ఏది సార్ చల్లగా ఉండేటువంటిది అనేసి అంటే, సమ్మర్ లో కొండ పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి మనం పైకి వెళ్తున్న కొద్ది డిగ్రీ సెల్సియస్ పడిపోతుంది కాబట్టి ఇవి చల్లగా ఉంటాయి. బట్ శీతాకాలంలో అయితే మాత్రం ఈ ఎఫెక్ట్ చల్లగా ఉంటుంది. అందుకే చిత్తూరు పరివాహక ప్రాంతం అనేటువంటిది శీతాకాలంలో చల్లగా ఉంటుంది. చిత్తూరులో ఉన్నటువంటి హార్సిలీ హిల్స్ అనేటువంటి కొండలు ఎత్తుగా ఉంటాయి కాబట్టి ఇది శీతాకాలంతో పాటుగా మనకేమవుతుంది, ఎండాకాలం వేసవకాలం ఏదైతే వేడి ప్రభావం ఉంటుందో అప్పుడు కూడా ఇది చల్లగా ఉంటుంది. అందుకోసమనే దీనిని ఊటీతో కంపేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఎస్, ఊటీతో కంపేర్ చేస్తున్నాం. దట్స్ వై ఎక్కువగా ప్రభావితం అయ్యేటువంటిది ఏటి వల్ల, వెస్టర్న్ డిస్టర్బెన్స్, పశ్చిమ జట్టు ప్రవాహాల యొక్క ప్రభావం వల్ల ఎక్కువగా డిస్టర్బెన్స్ అయ్యేది ఎక్కడ అనేసి అంటే రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలు, అనంతపురము, సత్యసాయి జిల్లా, అదే విధంగా అన్నమయ్య అనేటువంటి జిల్లాలు, కడప అనేటువంటి జిల్లాల మీదుగా ఈ చల్లని గాలులు కర్ణాటక పీఠభూమి నుంచి బయలుదేరి వస్తాయి. అలా ఈ జిల్లాలలో అత్యంత ఎక్కువగా చల్లని ప్రభావాన్ని కలగ చేస్తాయి మిగతా వాటితో పోలిస్తే మొత్తం జిల్లా వ్యాప్తంగా. కానీ అత్యంత చల్లగా ఉండేటువంటి ప్రాంతాలు ఏంటి అనేసి అంటే ఒకటేమో లంబసింగి. ఇప్పుడు ఇది రాసుకోవాలి, ఏంటిది? లంబసింగి అనేసి అంటాం. ఇది -2 డిగ్రీ సెల్సియస్ నుంచి -5 డిగ్రీ సెల్సియస్ కు పడిపోద్ది శీతాకాలంలో, అత్యంత చల్లగా ఉంటుంది. ఇక సమ్మర్ టైంలో కూడా దగ్గర 0 డిగ్రీస్ దాకా ఉంటుంది సార్. అందుకోసమనే ఈ ప్రాంతం మొత్తం కూడా పొగమంచు కప్పబడేసి ఒక వింతైనటువంటి వాతావరణాన్ని కలగజేసి ఉంటుంది, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక రెండోది వచ్చేసి మనకేంటి సార్, అది అరకు వ్యాలీ. అరకు అనేటువంటి వ్యాలీ కనిపిస్తుంది, అరకు వ్యాలీ. ఈ అరకు వ్యాలీలో కూడా దగ్గర మనకు వచ్చేసి 2 డిగ్రీస్ 3 డిగ్రీస్ మధ్యగా పడిపోద్ది సార్. దట్స్ వై చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ కూడా మంచుతో కప్పబడి ఉంటుంది, చాలా ఎత్తైన కొండలు కనిపిస్తాయి. కాఫీ అనేటువంటి తోటలకు చాలా స్పెషాలిటీ కలిగింది. ఆ ప్రాంతంలో చల్లదనం అనేటువంటిది ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ ఉంటుంది సార్. అసలు ఆ ప్రాంతాన్ని చూస్తుంటే మై మర్చిపోయి ఆన్నే ఉంటూ బాగురా అని ఫీలింగ్ అనిపిస్తుంది, అంత బాగుంటుంది అనమాట అక్కడ. ఓకేనా? వేసవి విడుదలు, ఎస్ ఓకేనా? అది మనకి శీతాకాలమే కాదు, వేసవిలో కూడా అంత చల్లగా ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడేది వేసవిలో, ఇది -డిగ్రీస్ అయితేనే శీతాకాలం, కానీ వేసవిలో కూడా చల్లగా ఉండేటువంటి ప్రాంతాలు అనమాట. ఇక మొత్తం ఒక రీజియన్ అంటే మాత్రం ఈ జిల్లా పరిధిలోకి వస్తే అవి ప్రాంతం బాగా ఎఫెక్ట్ అవుతాయి. అది మీకు వేరియేషన్ తెలియాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మూడో ప్రాంతం అయితే హార్సిలీ హిల్స్ అనేసి అంటాం. ఈ హార్సిలీ హిల్స్ అనేటువంటి ఏనుగు ఎల్లమ్మ కొండలు, ఏనుగు మల్లమ్మ కొండలు అనేసి అంటాం. ఈ కొండల్లో కూడా చాలా చల్లగా ఉంటుంది, చిత్తూరు పరివాహక ప్రాంతం అనేసి అంటాం. ఈ లంబసింగికి ఉన్నటువంటి పేరు కాశ్మీర్ ఏంటి సార్, ఆఫ్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ యొక్క కాశ్మీర్ అంటాం. ఇది ఏంటి సార్, ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో పిలుస్తాం మనం, ఊటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎంతమంది తెలుసు సార్ ఇవి? మదనపల్లె, పాడేరు, వంజంగి, వంజంగి అనే ప్రాంతం, మదనపల్లె ఇది 4, ఇది 5, మదనపల్లె. ఇవన్నీ కూడా మనకి చల్లగా ఉండేటువంటి కొండ ఏరియాలు సార్, అన్ని చల్లగా ఉండేటువంటి. ఈ చిత్తూరు పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఇది మాత్రం మనకు ఒక జిల్లా వేరుగా ఉంటుంది, ఇది చిత్తూరు. ఈ మదనపల్లి ఎక్కడ సార్? ఈ మిగిలినటువంటిది ఇది కావచ్చు, ఇవన్నీ కూడా ఏఎస్ఆర్ జిల్లానే, ఏఎస్ఆర్
ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏఎస్ఆర్ అల్లూరి సీతారామరాజు జిల్లా. మదనపల్లి ఎక్కడ సార్ అది? అన్నమయ్య జిల్లానా? మదనపల్లి ఒకటి చెప్పండి. అది నాకైతే ఆ జిల్లా అంత ఐడియా లేదు. బట్ మనకి ఏంటనేసి అంటే ఇవన్నీ కూడా వేసవి విడిది ప్రాంతాలు, ఎండాకాలంలో కూడా చల్లగా ఉంటాయి, కానీ శీతాకాలం ఎఫెక్ట్ మాత్రం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద శీతాకాలానికి సంబంధించినటువంటి దానిలో మీరు మాట్లాడుకోవాల్సిన విషయాలు అవి దానికి సంబంధించినటువంటి. ఎస్, ఓకేనా? ఓకే, సూపర్. దీంతో మనకి క్లైమేట్ అనేది క్లోజ్డ్. ఇక రేపు రివర్స్లోకి వెళ్ళిపోదాం, మామూలుగా ఉంటుంది రివర్స్ చేసేద్దాం. ఓకేనా? రైట్ మిత్రులారా, థ్యాంక్ యూ.